Hello everyone, this is Chandra Kiran. Uh, Now we are going to discuss the strategy management. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం కాబట్టి చూడండి ఇక్కడ ఇంట్రొడక్షన్ ఆఫ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్. ఓకే, లెట్స్ వి డిస్కస్ నౌ స్ట్రాటజీ. ఓకే, సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇంట్రొడక్షన్లో ఫస్ట్ యూ నీడ్ టు నో దట్ వాట్ ఈస్ స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ అంటే ఏంటి? స్ట్రాటజీ డెఫినేషన్ చూద్దాం. స్ట్రాటజీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్. అంటే ఇంటిగ్రేటింగ్ అంటే కంబైనింగ్ ఆర్ కోఆర్డినేట్ యాక్టివిటీస్ అండ్ utilizing all allocated the scarce resources within the organization to meet the fulfill the organization objectives. Strategy and the combination of activities which are going to utilizing all allocating sources within the organization to meet the ఆర్గనైజేషన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్టివ్స్ ఆర్గనైజేషన్కి, ఏ ఆర్గనైజేషన్కి అయినా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్ అచీవ్ చేయాలంట, మీట్ చేయాలి అనుకుంటే ఆ ఆబ్జెక్ట్స్ టీవ్ని ఖచ్చితంగా మీట్ చేయడానికి ఈ స్ట్రాటజీ అనేది ఉపయోగిస్తారు. ఓకే, అండ్ దెన్ స్ట్రాటజీ కెన్ డిఫైన్డ్ యాజ్ ఒకటి నాలెడ్జ్ ఆఫ్ గోల్స్, ఓకే, then uncertainty of events, then the need to take into consideration the linkages actual behavior of others. ఓకే, సో ఇవన్నీ కూడా 3 ఏం చేస్తుంది అంటే ఈ స్ట్రాటజీ అనేది డిఫైన్ చేస్తుంది. దెన్ స్ట్రాటజీ, ఫ్యూచర్స్ ఆఫ్ స్ట్రాటజీస్. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ స్ట్రాటజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోర్సైట్ ద uncertain events, then deals with long term development. ఈ స్ట్రాటజీ అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే లాంగ్ టర్మ్ విజన్ ఎవరైతే ఉపయోగిస్తారో ఇది ఉపయోగిస్తారు స్ట్రాటజీ. అండ్ దెన్ డీల్స్ బిహేవియరల్ అట్ కస్టమర్. ఓకే, కస్టమర్ సాటిస్ఫై అయ్యాడా లేదా అనేది కూడా ఈ యొక్క స్ట్రాటజీ యూజ్ చేస్తారు. Then roadmap on organization. Okay, an organization, right? Okay, roadmap an organization. Okay, ఈ స్ట్రాటజీ ఏంటి అంటే ఆర్గనైజేషన్కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయబడుతుంది. ఓకే, అది పాలసీస్ కావచ్చు, ప్రాసెసెస్ కావచ్చు, లేకపోతే హెచ్ఆర్ఎం కావచ్చు, ఏదైనా ఆర్గనైజేషన్ కోసము ఒక ఆబ్జెక్టివ్స్, గోల్స్ డిసైడ్ చేసేదాన్ని ఏంటంటే స్ట్రాటజీ కూడా ఉపయోగిస్తారు. ఇలా దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, దెన్ లెట్స్ వి డిస్కస్ క్యారెక్టర్స్ ఆఫ్ స్ట్రాటజీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది లాంగ్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్ కాదండి. ఎందుకు అంటే వి విల్ డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్. దిస్ ఈస్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్స్ అండ్ కన్సర్న్ విత్ ద స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, కంపల్సరీ ఇది ఏదైతే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారో ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి కన్సర్న్ అయ్యే ఈ స్ట్రాటజీస్ అనేది ఉపయోగించాలి. ఏ స్ట్రాటజీ అయినా డిసైడ్ అయినా కానీ, కొత్త స్ట్రాటజీ ఏదైనా కానీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి తెలిసి ఉండాలా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తెలిసి ఉండాలా, తర్వాత ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా వి విల్ డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ మేకింగ్ ద రిసోర్సెస్ అండ్ యాక్టివిటీస్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఖచ్చితంగా ఎప్పుడైతే రిసోర్సెస్ ఉంటాయో ఓకే అక్కడ యాక్టివిటీస్ అనేది బాగుంటుంది స్ట్రాటజీ ఉపయోగించుకోవడానికి. దెన్ స్ట్రెచింగ్ అండ్ ఆర్గనైజేషన్ కాంపిటెన్సెస్ అండ్ ఓకే, సో ఏదైతే స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారో అది స్ట్రెచ్ చేయడానికి కూడా కంపల్సరీగా మంచిగా ఏదైనా స్ట్రాటజీ సరిగ్గా బాగుంది అనుకుంటే అది స్ట్రెచ్ చేయాలా. అంటే అది ఎక్కువగా ఉపయోగించుకుంటే ఇంకెక్కువగా సక్సెస్ అవ్వడానికి ఏదైనా ఆర్గనైజేషన్కి పనిచేస్తాం. దెన్
resources to create the new opportunities and capitalize them. ఓకే, సో న్యూ ఆపర్చునిటీస్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ స్ట్రాటజీస్. ఓకే, దిస్ ఈజ్ ద ఓన్లీ స్ట్రాటజీ. ఓకే, విల్ నెక్స్ట్ దాంట్లో మనము స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఇంట్రొడక్షన్ చేసి ఓన్లీ ఐ సైడ్ నౌ వాట్ ఈస్ స్ట్రాటజీస్ అంటే వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్ దట్ ఏదైనా ఓకే యాక్టివిటీస్ని ఓకే ఇంటిగ్రేటింగ్ యాక్టివిటీస్ని అన్నీ కలుపుకొని ఒక ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ అన్నీ మీట్ చేయడాన్ని ఏమంటారంటే స్ట్రాటజీ అంటే సింపుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఏంటి ఇంట్రొడక్షన్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.